ఆ హెబ్రీ పత్రిక కంప్లీట్ గా ధ్యానించడానికి కృప మనకు అనుగ్రహించాడు. అది దేవుని సహాయం తప్ప ఇంకా మన మనుషుల సహాయం కాదు. ఆ ఈ 13 అధ్యాయాలు కనీసం 20 వారాలు పైగా తీసుకోవడం జరిగింది. దాదాపు 13 అధ్యాయాలు అయితే 13 అధ్యాయాలని 13 వారాల్లో ముగిద్దామని స్టార్ట్ చేశాం. కానీ అది చాలా వారాలు అయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మొట్టమొదటిగా ఈ గ్రంథం ధ్యానించడానికి కారణము ఏమిటంటే మనకు దీంట్లో దాదాపు చాలా హెచ్చరికలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ హెచ్చరికలన్నీ గూడా చాలా మంది ఆహ్, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు చాలా ఆహ్, ఆహ్, తప్పుగా చేయడం జరుగుతా ఉంటది. కాబట్టి దాన్ని ఒక మన సహోదరులనే ఒక సహోదరుడు ఈ విధంగా ఈ గ్రంథంలో ఉన్న 3 వచనాలని తీసుకొనొచ్చి ఎవరైనా చెప్పగలరా అని ఒక సహోదరుడు అడగడం వలన అది అడిగిన ఒక 6 నెలలకి, 3 నెలలు ఆహ్, పట్టిన తర్వాత మనం ఈ విధంగా ఈ హెబ్రీ పత్రిక తీసుకోవడానికి ఒక కారణమయింది అని మనం దానికి ఒక కారణమని తెలియజేస్తున్నాను. ఆ విధంగా అనేకులు ఆ విధంగా అడగడం గూడా ఒక మంచి ఏ అలవాటు. ఎందుకంటే మనం అడగడం వల్ల మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటది. చెప్పడానికి ఆస్కారం ఉంటది. అది ఆ డౌట్ తీరేదానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఎవరికన్నా డౌట్ ఉంటే అది అడగడం మంచిది. అడిగి మనం తెలుసుకోవడం గూడా చాలా మంచిది. అది విశ్వాస జీవితానికి అభివృద్ధి పొందడానికి అది సహకరించేదిగా ఉంటుంది. కానీ ఈ అధ్యాయం ఆహ్, హెబ్రీ పత్రిక మనము ఎవరికైనా ఒక ఆహ్, గుర్తుంటే చెప్పగలరని నేను ఒక 2 క్వెషన్స్ చిన్న క్వెషన్సే ఎవరైనా మొదటి వారం ఇన్నవారు ఎవరైనా చెప్పగలరు. మొదటి వారంలో అటెండ్ కాకుంటే వాళ్ళు చెప్పలేరు గానీ, ఈ హెబ్రీ పత్రికకు మనం కీ వర్డ్స్ మూల వచనము చాలా 3, 4 ఉన్నాయి కానీ, ఆ 3, 4లో మనం ఒక వచనం అని మనం చెప్పుకున్నాం. ఆ వచనం ఏమిటో ఎవరన్నా గుర్తుంటే చెప్తే బాగుంటది. ఒక 2 సెకండ్స్. హెబ్రీ పత్రిక మొత్తానికి చాలా వచనాలున్నాయి కానీ, మనం అనుకున్నది ఒక వచనము. కీ వచనము, మూల వచనంగా మనం తీసుకున్నాం. 7:26 బ్రదర్. కాదు బ్రదర్. కాదు బ్రదర్. 7:26 కాదు. ఆ! అది అది చాలా మంది తీసుకుంటారు అది గూడా. అదే నేను చెప్పాను గదా! 3, 4 ఉన్నాయి. అది చాలా మంది తీసుకుంటారు. కానీ నాకనిపించింది ఏందంటే ఇంకొకరు ఎవరన్నా గుర్తుంటే చెప్పగలరా? 12:2 బ్రదర్. ఎబ్రి 12 చాలా కాదు. కరెక్ట్‌గా కాదు. కాదు. అది అది గూడా చాలా మంది తీసుకుంటారు. అది మంచిది. దీంట్లో చాలా ఉన్నాయి మూలవచనాలు. కానీ నేను ఒక విశ్వాసాలకు సంబంధించింది ఒకటి తీసుకున్నాను. మనకు సంబంధించింది. అది ఇంకెవరన్నా సరే నేను చెప్తున్నాను. నా 4 అధ్యాయము 16 వచనం. 4 అధ్యాయం 16 వచనం. ఆహ్, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదుం. ఈ మాట మనం తీసుకున్నాం. అదే విధంగా ఆహ్, 4 అధ్యాయము ఆహ్, కూడా మనకు ఉంది. అది గూడా చాలా మంది తీసుకుంటారు. కానీ మనం ఇది ఎందుకు తీసుకున్నామంటే, మనము 14, 15, 16 చూస్తే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక,
మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ, సమస్త విషయములలో మన వలనే బడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుతాం. ఈ మాట మనకు ధైర్యపరిచేదిగా, మనకు ఒక ధైర్యంగా ఆయన కృపాసనకు చేరడానికి మనకు సహాయం చేసేవాడు ఎవరంటే పాపము లేనివాడు, బలవంతుడు. ఆయన బలహీనుడైతే మనకు సహాయం చేయలేడు కానీ, ఆయన పాపం లేనివాడు బలవంతుడు. ఆయన మన వలె మన బలహీనతను ఎరిగినవాడు, ఎరగనివాడు గాదు. అటువంటి ఆహ్, ధైర్యాన్నిచ్చే మాట మనకు ఏ గ్రంథంలో గూడా అందుకని చాలామంది ఈ వచనాన్ని తీసుకోవడానికి అది ఒక కారణం. ఎందుకంటే మనకు ఆహ్, ఆ ధైర్యాన్నిచ్చింది మన ప్రభువైన యేసుక్రీస్తు ఎద్దకు తీసుకెళ్ళడానికి ఆయన సహాయకుడిగా మనకున్నాడని. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. సహోన్న సర్వోన్నతమైన మా ప్రభా! మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. మీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, మీ వాక్యం చేత మమ్మల్ని కన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా! మాకు ధైర్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, మేము పిరికివారంగా ఒకప్పుడు ఉంటిమి కానీ, అయ్యా తండ్రి, కనికరింపబడకుండా ఉన్నవారం కానీ, ఇప్పుడైతే మేము కనికరింపబడి, అయ్యా తండ్రి, కృంగిన స్థితులు కాకుండా ధైర్యంగా మీ యొద్దకు రాడానికి, అయ్యా మీరు మాకు సహాయం చేయడానికి మీరు ఎల్లప్పుడూ నమ్మకమైన గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో అయ్యా హెబ్రీ పత్రికలో ఉన్న సారాంశాన్ని అయ్యా మీరే మాతో మాట్లాడమని, మీరే మాకు సహాయం దయచేయమని, మీకు తండ్రి ఈ సమయంలో మాకు దీవెనకరంగా ఉంచమని, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ! ఈ హెబ్రీ పత్రికను 2 భాగాలుగా మనం విభజించామని మనము ధ్యానించాం. మొదటి భాగము 1 అధ్యాయం నుంచి 10 అధ్యాయం 18 వచనాల వరకు అది ఒక భాగంగా మనం చూసాం. అది డాక్ట్రినల్ టీచింగ్‌గా, సత్య బోధగా, మన ప్రభువుని హెచ్చించిన ఒక ఆహ్, శ్రేష్టమైన బోధగా మనకు అక్కడ చెప్పబడింది. అది ఆహ్, ఆ విధంగా మొదటి భాగంగా ఉంది. అక్కడంతా గూడా మనకు పాత నిబంధనని కంపేర్ చేస్తూ, ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ గూడా మనకు చెప్తూ దాన్ని కంపేర్ చేస్తూ క్రీస్తుని శ్రేష్ఠుడుగా, శ్రేష్టమైన వాడుగా చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధంగా రెండవ భాగంలో మనం చూస్తున్నాం. 10 అధ్యాయము 19 వచనం నుంచి తర్వాత 13 అధ్యాయం 25 వచనాల వరకు మనం ప్రాక్టికల్‌గా ఈ లోకంలో ఎట్లా విశ్వాస జీవితాన్ని మనం కలిగుండాలి. విశ్వాస జీవితంలో ఎట్లా నడవాలి అనే విషయాన్ని ఆయన బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా 2 భాగాలుగా ఆయన బోధించారు. అట్లయితే ఆహ్, మొదటి భాగంలో మనం చూస్తే ఆయన మొదటి నుంచి ఆయన ఒకటే గురి పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆహ్, హెచ్చించడం మనం చూస్తా ఉన్నాం. ఆయన శ్రేష్ఠుడు అన్నిటికంటే అని మనం చూస్తున్నాం. దీనికంటే ముందుగా మనం ఈ పత్రిక రాసే ఆహ్, టప్పుడు ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఆయన గుర్తుపెట్టుకొని, ఆయన ముగ్గురు వ్యక్తులకి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ముగ్గురు వ్యక్తులు గూడా యూదా యూదులు మతస్థులుగా ఉన్నవారు. ఆ తర్వాత వాళ్ళ ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవారు. అందుకని హెబ్రీయులకి ఆయన రాస్తున్నాడు. జూడాయిజంని అనుసరించే
వారిలో వారిలో ముగ్గురు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకరైతే సంపూర్ణంగా క్రీస్తు ఆయన రక్షకుడు, మెస్సయ్య అని సంపూర్ణంగా ఆయన నమ్మి, ఆయన మీద విశ్వసించి, ఆయన నమ్మి, ఆయన్ని ఆహ్, సంఘానికి వచ్చిన వారు, చేర్చబడిన వారుగా మనం చూస్తున్నాం. రెండో గ్రూప్ ఏందంటే, వాళ్ళు సువార్తని నమ్మి, ఇంటలెక్చువల్‌గా నమ్మి, ఆయన ఆయన జ్ఞానంతో వాళ్ళు నమ్మి, ఆ సువార్తను నమ్మి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఏ విధంగా ఉన్నారంటే, ఆహ్, అటు ఒక జుడాయిజంలో ఒక కాలనీ, ఆ తర్వాత మన కొత్త నిబంధన యొక్క సంఘంలో ఒక కాలనీ ఏసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా డౌట్‌గా ఉన్నారు. మూడో వ్యక్తులు గూడా ఉన్నారు. వారేందంటే, వాళ్ళు విశ్వసించారు. వాళ్ళు రక్షణ పొందామని సాక్ష్యం చెప్తున్నారు. కానీ, వాళ్ళ హృదయము ప్రభువుకు ఇవ్వని వారిగా ఉన్నారు. వాళ్ళు నామినల్ క్రిస్టియన్స్‌గా ఉన్నారు. ఈ విధంగా 3 గ్రూపులు కి ఈ ఉత్తరాన్ని ఆయన రాస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకని మనం ఈ హెబ్రీ పత్రిక రాసేటప్పుడు ఆయన ముగ్గురికి రాస్తున్నాడు. కానీ, ఆ ముగ్గురికి రాసేదంతా గూడా మనము చూస్తా ఉన్నట్లయితే, ఆయన జూడాయిజంలో ఉన్న మీరనుకుంటున్న శ్రేష్టత్వం, మీరనుకున్న గొప్పతనం అదంతా కూడా క్రీస్తులో నెరవేరిందని ఆయన చెప్తున్నాడు. ముగ్గురికి చెప్తున్నాడు. కానీ ప్రవక్తల కంటే ఆయన శ్రేష్ఠుడని ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన దేవుని కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కాలము గతించిపోయింది. ఆయన దేవుడే దిగొచ్చి ఆయన దేవుని కుమారుడుగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు వారికి వెయిటేజ్ ఇయ్యొద్దు. ఆయన వచ్చేసాడు. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడని అక్కడ కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. అదేవిధంగా దేవదూతల కంటే శ్రేష్ఠుడని ఆయన చెప్తున్నాడు. వారి చేత దర్శనాసనం ఇవ్వబడింది కానీ, వారి చేత మీరనుకున్నట్లుగా చాలా శ్రేష్ఠులని మీరనుకున్నట్లు కాదు కానీ, వాళ్ళు గూడా సృష్టించబడిన వారు. కానీ ఈయన సృష్టికర్త అని చెప్తూ దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మోషే కంటే శ్రేష్ఠుడిగా చెప్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయంలో చెప్తూ వస్తున్నాడు. మీరనుకున్న మోషే అన్నాడే. ఆయన కంటే ఈయన గొప్పవాడని మనం ధ్యానించాం ఇయన్నీ గూడా. యెహోషువ కంటే శ్రేష్ఠుడు అని మనం చూస్తున్నాం. అహరోను కంటే శ్రేష్ఠుడని అని మనం ధ్యానించాం. ఆ తర్వాత ఇంకోటి ప్రధాన యాజకుడి కంటే శ్రేష్ఠుడని చూస్తున్నాం. అహరోను కంటే ప్రధాన యాజకుడి కంటే శ్రేష్ఠుడు. అంత మాత్రమే కాకుండా మెల్కీషెదెకు కన్నా శ్రేష్ఠుడు. ఆయన ఒక ముగ్గుర్తుగా ఉన్నవాడే గానీ, ఈయన నిజమైన వాడు. మెల్కీషెదెకు కంటే శ్రేష్ఠుడని మనం ఆహ్, చూస్తున్నాం. అదేవిధంగా పాత నిబంధనలో ఉన్న లేవీయుల బలుల కంటే ఈ క్రీస్తు బలి శ్రేష్టమని మనం చూసాం. ఇయన్నీ కూడా ఒక్కొక్క అధ్యాయంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. అంత మాత్రమే కాకుండా మనము ప్రత్యక్ష గుడారం గూడా 2 గుడారాల గురించి చూసాం. పరలోక సంబంధమైన ప్రత్యక్ష గుడారం, నిజమైన గుడారము. ఆ తర్వాత ఇక్కడ ప్రత్యక్ష గుడారం. దా దానిలో ఉన్న కంపారిజన్ గూడా మనం చూసాం. ఇది శ్రేష్టమైన గూడా మన ప్రభైన యేసుక్రీస్తే అని చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన శ్రేష్టమైన బలి అని చూసాం. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, నమ్మకమైన ప్రధాన యాజకుడని చూసాం. అటు ఇంకొక కొత్త నిబంధనకు మధ్యవర్తి అని ఆయన మనం చూచాం. ఈ విధంగా ప్రభువుని శ్రేష్ఠుడిగా చెప్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇయన్నీ గూడా ఈ ముగ్గురికి చెప్పాడు గానీ, కానీ అక్కడ కొన్ని విషయాలు మాత్రం అవిశ్వాసులుగా, డౌట్‌గా ఉన్న వారి వరకు
విశ్వాస కాని వారి కొరకు చెప్తున్నాడు. వాళ్ళైతే సువార్త విన్నారు కానీ వాళ్ళు సంపూర్ణంగా ఆయన్ని అంగీకరించిన వారుగా ఉంటున్నారు. వాళ్ళ కొరకు కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. అది విశ్వాసాలకు కాదు గాని, ఈ విధంగా సువార్తను నమ్మి ఆయన హృదయాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా ఉన్న వారి కొరకు ఆయన హెచ్చరికలు ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. దాదాపు 6 హెచ్చరికలుగా మనం ధ్యానించాం. రెండో అధ్యాయంలో మనం ఒక హెచ్చరిక చూస్తాము. ఆహ్, మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండుడి. మీరేదైతే సువార్తను విన్నారో ఆ స్ అది విని విడిచిపెట్టకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండండి అని ఆయన చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తారని ఆయన వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. మొదటి హెచ్చరిక. మీరు విన్నారు కానీ దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. విశేష జాగ్రత్త కలిగి ఉండండి. మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండవద్దని. ఈ హెబ్రీ పత్రిక రెండో అధ్యాయం మొత్తం గూడా మనం చదివితే, ఈ రెండో అధ్యాయం మొత్తం గూడా మనకి సువార్తను చక్కగా ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరికైనా సువార్త ఏమిటి అనేది తెలియకపోతే, ఈ రెండో అధ్యాయం మొత్తం మనం చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను, రక్షణ సువార్తను ఇక్కడ ఎందుకొచ్చాడు అనేది ఇక్కడ తేటగా చెప్తున్నాడు. ఈ రెండో అధ్యాయంలో ప్రత్యేకత అది. కాబట్టి మొదటి హెచ్చరిక ఆయన ఇస్తున్నాడు. ఎవరైతే విశ్వసించామనుకుంటున్నారో వాళ్ళ కొరకు చెప్తున్నాడు ఈ మాట. నామినల్ క్రైస్తవులు విశ్వాసులు అనుకొని వచ్చిన వారి కొరకు చెప్తున్నాడు. నిజంగా నమ్మిన వాళ్ళ కొరకు కాదు. అంటే ఆ గ్రూప్‌లో ఈళ్ళు గూడా ఉన్నారు. కాబట్టి వారి కొరకు చెప్తున్నాడు. మీరు విని సంగతులు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా వాటి యందు జాగ్రత్త కలిగి ఉండండి. ఈ గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని మొదటి హెచ్చరిక చెప్తున్నాడు. రెండో హెచ్చరిక మనం మూడో అధ్యాయంలో మనం చూస్తాం అది. మూడో అధ్యాయంలో అరణ్యంలో వాళ్ళు దేవుని శబ్దాన్ని విన్నారు. కానీ వాళ్ళ హృదయాల్ని కఠినపరుచుకున్నారు. 40 సంవత్సరాలు కఠినపరుచుకున్నట్లుగా మీరు గూడా ఉండండి అని వాళ్ళు హెచ్చరిస్తున్నాడు మూడో అధ్యాయంలో. ఇది గూడా అది ఆహ్, నమ్ముకున్నామని అనుకున్న విశ్వాసులు. సంపూర్ణంగా వాళ్ళు విశ్వసించి సంఘంలో చేర్చబడినట్టు లేనట్టు వారు అవిశ్వాసులుగా ఉన్నారు. అన్నీ అంగీకరించాము అని వస్తున్న వారి కొరకు. కానీ వాళ్ళు పూర్తిగా విశ్వసించిన వారు, రక్షణ పొందని వారని మనం చూస్తున్నాం. అందుకనే ఆయన మూడో అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. మీరు ఆయన శబ్దం వినిన యెడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పారు. అటువంటి హెచ్చరికను ఆయన చెప్తున్నాడు. దుష్ట హృదయం జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవడైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇది రెండో హెచ్చరికగా ఆయన ఇస్తున్నాడు. ఇది గూడా మనకు ఒక మనలో ఎవరైనా ఇంకా అట్లాగా ఒక కాలు ఇక్కడ, ఒక కాలు అట్లా ఉండి సంపూర్ణంగా ఆయన హృదయాన్ని ఇవ్వని వారు ఉంటే మీరు జాగ్రత్త అని ఆయన చెప్తున్నాడు. వారి వలె అరణ్యములో వాళ్ళు కఠినపరుచుకున్నారంట. కోపం పుట్టించారంట. అందుకని జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవనియందు ఉంటే జాగ్రత్తగా చూచుకొనండి మనం. ఇది మూడో అధ్యాయంలో మనం ఈ హెచ్చరిక ధ్యానించాం. ఇయన్నీ గూడా అవిశ్వాసులు రక్షణ పొందిన వారికి ఆయన హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా ఆరో అధ్యాయంలో గూడా మనం ధ్యానించాం. 4వ వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచి పరిశుద్ధాత్మలు పాలివారు అని చూచాం. వాళ్ళు రుచి చూచారు అంతవరకే. కానీ వాళ్ళు తినలేదు. రుచి చూచి వచ్చారు విశ్వాసులని. మేము గూడా క్రీస్తును ఫాలో అవుతున్నామని వచ్చారు. కానీ వాళ్ళు జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తున్నాడు.
అదేవిధంగా మనం పదే అధ్యాయంలో కూడా మనం 26వ వచనంలో కూడా చూచాం. 4వ హెచ్చరికగా మనం చూస్తున్నాం. 26వ వచనంలో సత్యమును గూర్చి జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు అని మనం చూస్తున్నాం. వారు ఏం చేశారంటే సత్యం గురించిన జ్ఞానం పొందారు. కానీ ఆయన నిబంధన ఎక్కడుందో ఆయన 29వ వచనంలో చూస్తున్నాము. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించినారు. వాళ్ళ కృపకు తోసివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఒకవేళ సత్యం గురించి జ్ఞానం పొంది ఈ విధంగా మీరు బుద్ధిపూర్వకంగా చేస్తే మీరు తిరస్కరించినట్టు లెక్క అని మనం చూస్తున్నాం. ఆ విధంగా 4 హెచ్చరిక మనం చూస్తున్నాం. 5వ హెచ్చరిక కూడా మనం 12వ అధ్యాయంలో 25, 26లో చూస్తాము. 15, 17లో చూస్తాము. 12వ అధ్యాయము 15, 17. గంగాధర్ బ్రదర్ చదవండి. ఒక పూట 15వ వచనం 12, 15 ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవును అనియు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మి వేసిన ఏసేవు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకున్నాడు. ఇక్కడ మనం 5వ హెచ్చరిక చూస్తున్నాం. ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి, దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భ్రష్టుడైన వ్యభిచారి ఏసావు వంటి వాడు. ఎందుకంటే ఏసావు గురించి మనం అక్కడ ధ్యానించాము. ఆ విధంగా బ్లెస్సింగ్స్ కోసం ఆయన ఏడ్చాడు, కానీ అక్కడ మారు మనసు పొందడానికి ఆయన పోగొట్టుకున్న ఎంత తేలిగ్గా జ్యేష్ఠత్వాన్ని చులకనగా చూసి విశ్వాసంతో దాన్ని అంగీకరించకుండా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా భ్రష్టుడైన వ్యభిచారైన ఏసావు వంటి మనం ఉంటే కృపను త్రోసివేసి అటువంటి హెచ్చరిక మనకి ఇస్తున్నాడు. ఒకవేళ చేదైన వేరు మనలో మొలిచి ఉంటే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. మీరు సువార్తను నమ్మారు, విశ్వసించారు, కానీ మీలో ఎక్కడైనా డౌట్ క్రియేట్ అయిందేమో, దాని ద్వారా మీరు కృప నుంచి తొలగిపోతారేమో. ఒకవేళ మీరు వస్తున్నారు, వింటున్నారు కరెక్టే, మీరు ఆ కృపను తోసివేయకుండా ఆ డౌట్ని మీరు ఇంకా ఎక్కువగా బలపరిచి చేసుకుంటా పోతే మీరేమవుతారంటే భ్రష్ ఏసేవు వల్లే అవుతారు అని జాగ్రత్త అంటున్నాడు. అటువంటి భ్రష్టత్వం లేకుండా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా విశ్వాసుల గ్రూప్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు హెచ్చరిస్తున్నాడు. ఆ రెండో గ్రూప్కి హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ లాస్ట్ ఆరో హెచ్చరిక మనం చూస్తే 12వ అధ్యాయం 25 వచనం చూస్తే 25, 26లో 25వ వచనం మనం చూస్తే మీకు బుద్ధి చెప్పు అని నిరాకరించుకున్నట్లు చూసుకోండి. ఇటువంటి బుద్ధి మాటలు చెప్పినప్పుడు వాళ్ళు నిరాకరించకుండా దాని గురించి కొంచెం ధ్యానించి దాని గురించి మీరు ఆలోచించండి. ఈ విధంగా ఈ లోకంలో చేస్తే ఆ పరలోకం దాన్ని ఎట్లా మీరు ఆ వినకుండా పోతారు. దాన్ని నిరాకరించొద్దు. ఎవరన్నా బుద్ధి చెప్తే నిరాకరించొద్దు అని చెప్తారు. ఈ విధంగా 6 హెచ్చరికలు ఉన్నాయి. ఈ హెచ్చరికలు చదివినప్పుడు అది విశ్వసించారు కానీ నిజమైన రక్షణ పొందని వారి కొరకు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ హెబ్రీ పత్రికలో ఉన్న వారు చాలా విశ్వాసం కలిగిన వారు. అది 10వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు చాలా ఆస్తులు కూడా అమ్ముకొని నిందల పాలై బాధపడుతున్నారు.
వాళ్ళు శ్రమ పొందుతున్నారు. క్రైస్తవులుగా అయినందుకు వాళ్ళు యూదా మతంలో నుంచి చాలా ఆటంకాలొచ్చాయి. పర్సిక్యూషన్స్ వచ్చాయి. వాళ్ళు హతసాక్షులుగానే మీరు నిలబడండి అని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. అటువంటి విశ్వాసులు ఆహ్, వాళ్ళు గూడా ఉన్నారని మనం చూస్తున్నాం. మీరు గొప్ప పోరాటం మీరు పొందారు. మీ కొరకు బహుమానం ఉంది అని ఆయన చెప్తూ వచ్చాడు. ఆ విశ్వా ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, విశ్వాసులుగా మనం ఏం చేయాలో మనం 13వ అధ్యాయంలో మనం చూచాం. ఆ విధంగా ప్రాక్టికల్‌గా ఏ విధంగా ప్రతిదినము ఆయన చెప్పిన ఆజ్ఞలు మనం పాటించాలో మనం చూచాం. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ హెబ్రీ పత్రికలో ప్రత్యేకమైన విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది మనం చూస్తే మెలికిషెదకు అనే మాట మనం ఎక్కడా చూడం. అది తన పాత నిబంధనలు అన్నిట్లో గూడా ఒక్కసారే మనకు చెప్పబడింది. అది ఆదికాండంలో మనం 14 అధ్యాయంలో. ఆ తర్వాత కీర్తనలో ఒక్కసారి చెప్పబడింది. మొత్తం గూడా చాలా రేర్‌గా ఒక్క దగ్గరే చెప్పబడిన ఆ మాట, ఆ మెల్కిషెదెకు యూదులందరికి గూడా, ఇజ్రాయెల్ అందరికి గూడా చాలా ఆయన ఎంతో శ్రేష్ఠుడని నమ్మేవారుగా ఉన్నారు. కానీ ఆ మెల్కిషెదెకు గురించి హెబ్రీ పత్రికలో కనీసం 8 సార్లు చెప్పబడింది. ఆయన మెల్కిషెదెకు క్రమం చొప్పున వస్తాడని ఒక ప్రవచనం మనం కీర్తన గ్రంథంలో చూస్తాము. ఆ మాటను తీసుకొచ్చి ఈళ్ళకి ఈయన మెల్కిషెదెకు క్రమం చెప్పిన వచ్చిన ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు. ఈ మాట మనకైతే అవసరం లేదు గాని కానీ వాళ్ళకి చాలా ప్రధాన యాజకుడి కంటే చాలా వాళ్ళకి ప్రాముఖ్యము. అందుకని ఆయన ప్రధాన యాజకుడు అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రభువుని యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడుగా. మనకైతే ఆయన రక్షకుడు. ఆయన మంచి సమరయుడు. కానీ వాళ్ళకైతే ఆయన ప్రధాన యాజకుడు. మెల్కిషెదెకు క్రమం చెప్పిన ప్రధాన యాజకుడని వాళ్ళకి గట్టిగా చెప్తున్నాడు. అందుకనే 8 సార్లు చెప్పబడింది. ఈ హెబ్రీ పత్రికలోని మెలికిషెదెకు అనే మాట అన్ని సార్లు చెప్పబడింది. మెలికిషెదెకు క్రమం చొప్పున వచ్చునని చెప్పి ఆయన మాటి మాటికి 3 సార్లు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తుని ప్రధాన యాజకుడిగా చెప్పబడిన గ్రంథం ఏదైనా ఉందంటే మనం హెబ్రీ పత్రిక మాత్రమే చూస్తాం. ఆయన ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాకుండా ఆయన దేవుడిగా సర్వాధికారం పొందినవాడుగా ఆయన కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడని ఆయన అంతగా హెచ్చిస్తూ వాళ్ళ హృదయాలలో గట్టిగా ఆ విశ్వాసాన్ని రూఢిగా మీరు నమ్మండి అని ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కుడి పార్శ్వమున కూర్చొని ఆసీనుడై ఉన్నాడు. అట్లా చెప్తే వాళ్ళ హృదయాలలో గట్టిగా రూఢిగా నమ్ముతారని. ఎందుకంటే ఆయన గూడా హెబ్రీడే. కాబట్టి వాళ్ళలో ఎవరిని గూడా ఒక్కరు గూడా వెనక్కి పోకూడదని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మీరు అంతకుముందు మన్నాను గూడా తిని ఆయన మాటలు విని మీరు శ్రేష్టమైనది అన్నీ పొంది గూడా మీరు విశ్రాంతిలో పాలు పొందలేకపోయారు. కాబట్టి ఈయనలో నుంచి మాత్రం మీరు తప్పించుకోవద్దు. ఈ కృపలో నుంచి మీరు తొలగిపోవద్దు. మీరు ఆ విధంగా భ్రష్టులుగా ఉండొద్దు అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మీరు నమ్మారు, విని వచ్చారు కానీ, ఆ విన్న దానికి రూఢిగా నమ్మండి అని మెలికిషెదెకు గురించి ఆయన బలంగా చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా రెండో మాట మనం చూస్తాము. ఎక్కువగా మనకు వినపడేదేందంటే, విశ్వాసం అనే మాట వినపడుతది. ఏ గ్రంథంలో గూడా విశ్వాసం అనే మాట ఇన్ని సార్లు చెప్పబడలేదు. ఆయన విశ్వాసం యొక్క గొప్పతనాన్ని ఎంతగా చెప్పిన గ్రంథం ఏదన్నా ఉంటే ఏంటంటే హెబ్రీ పత్రికని మనం చూస్తాం. దాదాపు 30 సార్ల కంటే ఆయన విశ్వాసం గురించి ప్రస్తావిస్తూ వస్తాడు. కానీ విశ్వాసం అనే డెఫినిషన్ గూడా ఈ గ్రంథంలో మనం క్షుణ్ణంగా చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. మరెక్కడా గూడా అంత క్షుణ్ణంగా చెప్పబడలేదు.
పౌలు ఈ విధంగా ఓన్లీ 11 అధ్యాయం ఒక చాప్టర్ అంతా కూడా విశ్వాసం గురించే. వాళ్ళ యొక్క హీరోస్ అందరూ కూడా యూదుల యొక్క విశ్వాస వీరులందరిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి చెబుతూ వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చెబుతూ, మీరు దానికంటే విశ్వాసం కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వైపు మీరు చూచి పరిగెత్తండి. వీళ్ళందరూ కూడా ఈ విధంగా పోరాడారని వాళ్ళని బలపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా విశ్వాసం గురించి ఈ గ్రంథంలో మనకు ఎక్కువగా చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన రెండో మాట మనం చూస్తున్నాము. శ్రేష్టమైనది శ్రేష్టము అనే మాట ఎక్కువగా మనకు ఈ గ్రంథంలో వినపడతా ఉంటుంది. ప్రతి అధ్యాయంలోనూ ఆయన శ్రేష్ఠుడు అని చెప్పబడుతూ, శ్రేష్టమైన నిబంధన అని చెప్పబడతా ఉంది. అన్ని నిబంధనల కంటే శ్రేష్టమైన నిబంధన అని చెప్పబడుతుంది. అది మనం చదివితే ఏడో అధ్యాయం 20 వచనంలో, ఎవరైనా చదవండి. 7 అధ్యాయం 20 వచనం. మరియు మరియు ప్రమాణం ఆ, చదవండి చదవండి. నాకు మరియు పడతాను. ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అగుదురు కానీ నీవు నిరంతరం యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసిన ఆయన పశ్చాత్తాపడు. ఇక్కడ మనం చూస్తున్న శ్రేష్టమైన నిబంధన. ఈ శ్రేష్టమైన నిబంధన మనకు ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఆ నిబంధనకు ఆయన పూటకాయనని చూస్తున్నాం. ఆయన ఆ నిబంధనకు మధ్యవర్తి అని కూడా మనం చూస్తాం. ఇటువంటి శ్రేష్టమైన నిబంధన మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాక శ్రేష్టమైన నిరీక్షణ కూడా మనకు ఆయన కలిగించాడు. అది 7వ అధ్యాయం 19వ వచనంలో 18, 19 కలిసి ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. ఇక్కడ శ్రేష్టమైన నిరీక్షణలోకి మనం వచ్చాం. శ్రేష్టమైన నిరీక్షణ మనకు ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంతే మాత్రమే కాకుండా ఆయన శ్రేష్టమైన బలులు అని 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులు వలన శుద్ధి చేయబడాల్సి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి శుద్ధి చేయబడి వలసి ఉండేను. ఆయన శ్రేష్టమైన బలి అని మనం చూస్తాం. పరలోకమైన ఇంకెటువంటి బలి చేత మనం శుద్ధి చేయబడాల. అది శ్రేష్టమైన బలి. ఈ లోకము సంబంధమైన సృష్టి చేస్తే అని మనం చూస్తాం. అదంతా కూడా మనం ధ్యానించాం. ఆ తర్వాత ఆయన శ్రేష్టమైన బలి అని మనం 11వ అధ్యాయం 3, 4లో వచ్చిన చూస్తాం. అక్కడ హేబేలు కంటే అని మనం చూస్తాం. ఉమ్, అందుని బట్టి దుష్యమైన కనపడిన నిర్ధకం నింపబడిన లేదు. 4వ వచనం, విశ్వాసం బట్టి హేబేలు కయీనుని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అప్పుడు సాక్ష్యం ఇచ్చాను అని మనం చూస్తున్నాం. 3, 4లో చూస్తాము.
ప్రతి ఇల్లు ఎవరైనా ఒకని చేత ఉమ్, కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఆ ఇంటికి దాని ఆ, దాన్ని కట్టిన వాళ్ళకి ఎట్లు ఘనత నొందినట్లు ఈయన ఆ, మోషే కంటే ఎక్కువ ఉమ్, అది మనం ఇక్కడ చూస్తున్నాం, శ్రేష్టమైన బలి అని చూస్తున్నాం, అది ఎక్కడ మిస్ అయింది కానీ ఆ తర్వాత మనము ఉమ్, మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం అని ఇంకొక వచనంలో మనం చూస్తున్నాము. అది 10వ అధ్యాయము 34వ వచనంలో చూస్తా ఉన్నాం. 10వ అధ్యాయం 34వ వచనంలో, ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇక్కడ మనకేముందంటే శ్రేష్టమైన స్వాస్థ్యము, స్థిరమైనది మనకు ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఈ మాటను ఆయన ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు బలపరచడానికి ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే అటువంటి శ్రేష్టమైనది మరే ఒకటి లేదు యూదాయిజంలో కానీ అని యూదుల్లో కానీ ధర్మశాస్త్రంలో కానీ ఆయన చెప్తున్నాడు. ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము స్థిరమైనదిగా మనకు ఉంది. మన స్వాస్థ్యము ఆయనందు దాచబడి ఉన్నదని పేతురు రాస్తున్నాడు. ఆ స్వాస్థ్యం శ్రేష్టమైనది అని చూస్తున్నాము. ఆ తర్వాత శ్రేష్టమైన దేశం గురించి కూడా ఆయన చెప్తున్నాడు. 11వ అధ్యాయము 16వ వచనంలో ఆయన శ్రేష్టమైన దేశము మనకు ఆయన ఉంచాడని చూస్తున్నాం. 11వ అధ్యాయము, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్న దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. ఎలానగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. ఇక్కడ శ్రేష్టమైన దేశం మనకు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఆయన చివరిగా మనం చూస్తే ఆయన ఎటువంటి అంటే శ్రేష్టమైన వాడు అని 1వ అధ్యాయంలో 3-4లో చూస్తాం. చివరిగా మనం ఆ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆయన శ్రేష్ఠుడు అని మనం చూస్తున్నాం. ఆయన ఆ, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమైన ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. ఉమ్, అంత పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన వారందరిక వారందరికంటే వారికంటే అతడు ఉమ్, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాము. ఇప్పుడు వస్తా ఉన్నాం కదా, శ్రేష్టమైన నామం దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడు అని మనం చూస్తున్నాం. ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. ఆయనకి ఇవ్వబడిన నామం శ్రేష్టమైన నామం, ఉన్నతమైన నామం అని మనం చూస్తున్నాం. ఈ విధంగా శ్రేష్టమైనవి మన కొరకు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనే శ్రేష్ఠుడు కాబట్టి ఆయన మనకి ఇచ్చేది కూడా శ్రేష్టమైనది. ఆయన నిబంధన శ్రేష్టమైనది. ఆయన నామము అన్నిటికంటే అందరికంటే శ్రేష్టమైనది. ఆయన అందరికంటే శ్రేష్ఠుడు అని 1వ అధ్యాయంలోనే ఆయన చెప్తున్నాడు. ఆ శ్రేష్ఠుడైన ఆ ప్రభువుని, ఆ క్రీస్తుని మీరు గురి ఎద్దు పరిగెత్తండి అని ఆయన ప్రతి అధ్యాయంలో మాటి మాటికి చెప్తున్నాడు. ఆయన మీకు శ్రేష్టమైన బలై ఉన్నాడు అని చూస్తున్నాం. శ్రేష్టమైన నిబంధన మనకు చేశాడు. ఆయన శ్రేష్టమైన దేశాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనకిచ్చిన నిరీక్షణ, ఒకప్పుడు నిరీక్షణ లేని వారం కానీ ఆయన మనకి శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చాడు. అటువంటి గొప్ప
ప్రభువైన యేసుక్రీస్తు మనకు శ్రేష్ఠుడిగా మనకున్నాడు. కాబట్టి మనం ఆ గ్రంథం మొత్తంలో గూడా ఆయన ఈ మాట చెప్తూ వస్తున్నాడు. ఈ గ్రంథంలో అనేకమైన పాత నిబంధన వచనాలన్నీ గూడా జోడించి చెప్తా ఉన్నాడు. ఎక్కువగా మనకు కీర్తన గ్రంథంలో చెప్పబడతా ఉన్నాయి. ఆ తర్వాత సమూయేలు రాసిన రెండో గ్రంథంలో ఉన్నాయి. ద్వితీయోపదేశ ఖండంలో ఉన్నాయి. సామెతల గురించి సామెతల్లో గాని, అతని నిర్గమాకాండంలో ఉన్న మాటలు గాని, ఆ తర్వాత ఇర్మీయా, ఆ తర్వాత హబక్కూకు ఈ గ్రంథాల్లో ఉన్న మాటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనకు జోడించి మనల్ని బలపరుస్తూ విశ్వాసంలో మీరు వెనకంజ వేయొద్దు. మీరు తొలగిపోవద్దు. మీరు ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఆ శ్రేష్ఠుడైన ఆ ప్రభువుని మీరు కలిగి, ఆ శ్రేష్టమైన దేశాన్ని పొందాలని, ఆ విధంగా ప్రభువుని మీరు ఆహ్, ఫాలో అవ్వాలని ఆయన చెప్తున్నాడు. ఇంకా చివరగా ఒక్క మాట మనము చదువుకొని ముగించుకుందాం. ఈ మాట చాలా గొప్ మనకు 9వ అధ్యాయము 14 వచనం. 9వ అధ్యాయం 14 వచనం. ఉమ్. ఇక్కడ ఒక మాట నిత్యుడైన మనకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇక్కడ మనం మన పాపములను ఇక్కడ పై వచనంలో మనం చూస్తాము. ఇంకెన్నటికీ మన పాపములను జ్ఞాపకం చేసుకొనడు అని ఆయన చెప్పేశాడు. ఆయన వాగ్దానం గూడా ఇచ్చేశాడు. అది ఆ మాట మనం ఇది 8దో అధ్యాయంలో చూస్తాం. నేను ఇంకెన్నటికీ వారి పాపం వల్ల నీకు ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడని చూస్తాం. కానీ ప్రభువు అయితే ఆ మాట మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన క్షమించేశాడు. ఆయన మనకు ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్న అగాధంలో ఆయన పడవేశాడు. ఆ తర్వాత మనం తూర్పు, పడమర ఎంత దూరమో అంత దూరంగా మన పాపాలకు పరిహారం దొరికింది. అతిక్రమములు అంతగా ఆయన క్షమించేశాడు. నేను జ్ఞాపకం చేసుకున్నా. ప్రభు అయితే జ్ఞాపకం చేసుకోనని చెప్పేశాడు. కానీ మనం రక్షణ పొందిన తర్వాత గూడా మన పాపంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. దానికి ఒకటే కారణం ఏందంటే మనం ఆయన్ని మీద సంపూర్ణంగా మనం నమ్మలేకపోవడము. ఆ తర్వాత మన మనస్సాక్షి, మన కాన్షియన్స్ అయి ఉండిపోయాయి. సబ్ కాన్షియస్ మైండ్‌లో మనకు ఉండిపోయాయి. మన ఈ దేహంలో విడిచిపోయిన తర్వాత మాత్రమే ఆ జ్ఞాపకాలు పోయేట్టుగా ఉన్నాయి కానీ ఎక్కడో మూల దాంకొని ఉండేట్టుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆయన మనస్సాక్షి మన కాన్షియస్‌లో ఉన్నయి గూడా ఆయన శుద్ధి చేసేవాడుగా ఉన్నాడు. ఆయన అటువంటి పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తం క్రీస్తు రక్తం. జీవమైన రక్తం అని. నిర్జీవమైన వస్తువుల గురించి ఆయన చేశారు గానీ, ఈయనైతే మీ మనస్సాక్షి ఇంకెంతో ఎక్కువగా శుద్ధి చేయును ఆయన రక్తం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మాట ఈ హెబ్రీ పత్రికలో మనకు ఆయన చెప్తా ఉన్నాడు. మీరు కాబట్టి మనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడని చూస్తున్నాం. మన మనస్సాక్షిని గూడా ఆయన శుద్ధి చేసేవాడు. ఆయన ఇంకెవరు చేయరు. మనం 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 చే మనం మనం చేసుకునేది కాదు. ఆయనేమంటున్నాడంటే మొదటి అధ్యాయంలో తను తానే శుద్ధీకరణ చేసి అనన్నాడు. ఆయనే శుద్ధి చేశాడు. ఆయన రక్తం ద్వారా మనకు శుద్ధి. ఒకవేళ మనం ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటాం గానీ మన పాపాలు. కానీ ఆయన మన మనస్సాక్షిని గూడా ఎంతో శుద్ధి చేసేదిగా ఉంది ఆయన రక్తం. కాబట్టి అటువంటి అమూల్యమైన మాటలు ఈ హెబ్రీ పత్రికలో రాయబడ్డాయి. మనల్ని బలపరచడానికి హెచ్చరికలు గూడా ఉన్నాయి. ఆ తర్వాత మనం ఏ విధంగా దినదినం ప్రాక్టికల్‌గా జీవించాలో ఉన్నాయి. ఆ తర్వాత జీవితంలో విశ్వాసం ఏ విధంగా కలిగుండాలో మనకు
మాటలు చెప్పాడు. ఆ తర్వాత శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన మనకు ఏమి ఇచ్చాడో చూసాం. ఆయన అందరికంటే శ్రేష్ఠుడని మనం ఆ గ్రంథం మొత్తం గూడా మనం ధ్యానించాం. ఆ తర్వాత హెచ్చరికలు గూడా ఎవరి కొరకు ఇచ్చాడో, దాన్ని ఏ విధంగా మనం ఇంటర్‌ప్రిట్ చేసుకోవాలో అది గూడా మనం చూసాం. ఇయన్నీ గూడా హెబ్రీ పత్రికలో ఆయన చక్కగా ఆయన మనకు ఆహ్, దేవుని వాక్యం విశ్వాస జీవితంలో ఎదగడానికి, విశ్వాస అభివృద్ధికి మనకు చాలా దోహదపడిగా ఉన్నాయి. ఈ వ ఈ వాక్యాన్ని దేవుడు దీవించను.